హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఒక జాంగో ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి అండ్ జాంగో యొక్క ఫైల్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చిన్న జాంగో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఒక జాంగో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ డెస్క్టాప్లో జాంగో అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. సో నేను ఇక్కడ నా జాంగో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేశాను. సో నేను ఇక్కడ ఒక జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో దానికోసం నేను ఇక్కడ నా డైరెక్టరీలో నేను ఎక్కడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో ఆ డైరెక్టరీలో కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయబోతున్నాను. సో సేమ్ టైం టైప్ చేసి ఎంటర్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాను. వర్చువల్ ఈఎన్వి ఈఎన్వి అండ్ నా ఎన్విరాన్మెంట్ పేరు ఈఎన్వి. సో నా వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేస్తాను. సిడి స్పేస్ స్క్రిప్ట్స్ cd space env slash scripts and activate. సో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అండ్ దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలో నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి మళ్ళీ ఆ వీడియో ఒకసారి రివైండ్ చేసుకున్నట్టయితే మీకు హెల్ప్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో నా జాంగో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. సో ఈ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ నుంచి బయటకు వచ్చేసి నేను ఇప్పుడు ఇక్కడ ఒక జాంగో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయబోతున్నాను ఫస్ట్. సో లెట్ మీ క్లియర్ ఆల్ దిస్. So I'm going to create a Django project here. సో Django project క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం Djangoని ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ పిప్ ఇన్స్టాల్ Django. సో Django అనేది ఇన్స్టాల్ అవుతుంది. we successfully installed Django. సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక Django ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో Django ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మనకు కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ Django admin start project అండ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి నేను ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను. సో మనం సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం ఒక యాప్ అనేది క్రియేట్ చేయాలి. సో యాప్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేను నా ప్రాజెక్ట్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. సో ఐఎమ్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ నేను యాప్ అనేది క్రియేట్ చేయబోతాను. సో py manage.py run server. Sorry, start app అండ్ యాప్ నేమ్ వచ్చేసి నేను యాప్ అని ఇస్తున్నాను. సో సక్సెస్ఫుల్గా నేను యాప్ కూడా క్రియేట్ చేశాను. సో నేను ఇప్పుడు సర్వర్ని రన్ చేసి చూద్దాం. py space manage.py run server. ఓకే, సో మన సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ చెక్ సర్వర్ అనేది మన లోకల్ హోస్ట్లో రన్ అవుతుందా లేదా అని. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ క్రోమ్. నేను ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసా. హియర్ ఓకే అనేది రన్ అవబోతుంది. సో నేను ఇప్పుడు జాంగో యొక్క ఫైల్ స్ట్రక్చర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మన జాంగో కోడ్ని మన ప్రాజెక్ట్ యొక్క కోడ్ని మనము విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేద్దాం. సో విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయడానికి మనకున్న కమాండ్ కోడ్ డాట్ అనేది టైప్ చేస్తే మన ప్రాజెక్ట్ అనేది విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్లో ఓపెన్ అవుతుంది. సో మన ప్రాజెక్ట్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అయిపోయింది. సో మన ప్రాజెక్ట్ అనేది మనం విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసినాం. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ఇది నేను క్రియేట్ చేసిన యాప్. సో ఈ ప్రాజెక్ట్లో ఇది ఒక యాప్ అనమాట. సో మీరు ఇక్కడ ఫైల్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ మోడల్స్ అండ్ వ్యూస్.py అనే రెండు ఫైల్స్ ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా జాంగో అనేది ఎంవిటీ మోడల్ని బేస్ అయి ఉంటుంది అని. సో ఇక్కడ మనము మోడల్స్లో వేరియబుల్స్ అని క్రియేట్ చేసే ఒక క్లాస్ లాగా వాటిపైన మన వ్యూస్లో ఆపరేషన్స్ వర్కౌట్ చేసి ఆ ఆపరేషన్స్ని మన టెంప్లెట్స్ ద్వారా ఎండ్ యూజర్కి అనేది ఎండ్ యూజర్కి మనము డెలివర్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎంవిటీ ప్రాసెస్ దట్ జాంగో ఫాలోస్. సో నేను మీకు ఇక్కడ కొన్ని ఫైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అడ్మిన్ ఫైల్. ఇక్కడ ఈ అడ్మిన్ ఫైల్ ఏంటి అంటే జాంగో బై డిఫాల్ట్గా ఒక అడ్మిన్ ప్యానెల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ అడ్మిన్ ప్యానెల్లో మనం క్రియేట్ చేసిన మోడల్స్ అనేది మనకి విజిబుల్ అవ్వాలి అంటే మనం ఇక్కడ మన క్లాస్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు ఇంకా ముందు వీడియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఇది మన యాప్స్ డాట్ పీవై. సో ఇది మన డిఫాల్ట్, ఇది మన సో మన మన యాప్ కాన్ఫిగరేషన్ అనమాట ఇది. దిస్ ఈస్ ద మోడల్స్ ఫైల్. సో ఇక్కడ మనం మోడల్స్ అనేది క్రియేట్ చేస్తాం. టెస్ట్ డాట్ పీవై ఫైల్. సో ఇదేమైనా టెస్ట్ కేసెస్ వర్కౌట్ చేయడానికి మనం ఈ ఫైల్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద వ్యూ. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి వర్క్ ఆన్ ఆపరేషన్స్ ఆన్ మోడల్స్. ఇక్కడ ASGI ఫైల్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెట్టింగ్స్ ఫైల్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ ఇన్ జాంగో. ఇక్కడే మన ప్రాజెక్ట్‌కి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం చేస్తాం. అండ్ ఇది URLs డాట్ పీవై ఫైల్. సో ఇక్కడే మన యాప్ మన ఒక ఫైల్ అంటే మనం ఒక టెంప్లేట్ నుంచి వేరే టెంప్లేట్‌కి వెళ్ళడానికి URLs అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఆ URLs అన్ని ఈ ఫైల్‌లో మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ WSGI ఫైల్. ఇది మీకు ఈ WSGI ఫైల్ అనేది మీరు మీ ప్రాజెక్ట్‌ని సర్వర్‌లో డిప్లాయ్ చేసేటప్పుడు మీకు ఈ ఫైల్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఒక సింపుల్ జాంగో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఒక యాప్ అనేది క్రియేట్ చేశా. ఆ యాప్‌ని మన మన ప్రాజెక్ట్‌లో యాడ్ చేయాలి. సో దానికోసం సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్‌లో ఇన్‌స్టాల్ యాప్స్ అనే లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో మన యాప్ అనేది యాడ్ చేద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు గివ్ ద కామా. ఒకవేళ కామా అనేది ఇవ్వకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ యాప్‌లో ఒక యూఆర్ఎల్స్ డాట్ పీవై ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. సో నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫైల్ యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్‌ని క్రియేట్ చేశాను. ఈ యూఆర్ఎల్స్ డాట్ పీవై ఏంటి అంటే మనము ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కి మూవ్ అవ్వడానికి ఈ యూఆర్ఎల్స్ డాట్ పీవై ఫైల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో మీరు ఇక్కడ మన ప్రాజెక్ట్‌లో చూస్తే మనకు ఆల్రెడీ ఒక యూఆర్ఎల్స్ డాట్ పీవై ఫైల్ అనేది క్రియేట్ అయిపోయి ఉంది. సో జాంగో బై డిఫాల్ట్ ఒక అడ్మిన్ ప్యానెల్ అనేది ఇస్తుందని చెప్పా కదా! దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఇది. సో ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుందాం. కంట్రోల్ సి అండ్ ఐ యామ్ గోయింగ్ టు కాపీ ఇట్ ఇన్ మై యూఆర్ఎల్స్ డాట్ పీవై ఫైల్ ఇన్ యాప్. సో ఇక్కడ మనకు అడ్మిన్ అనేది అవసరం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక చిన్న స్టెప్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ స్టెప్ ఏంటి అంటే మన జాంగో బై డిఫాల్ట్‌గా మనకి కొన్ని క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో ఆ ప్రొవైడ్ చేసిన క్లాసెస్‌ని మనం డేటాబేస్‌కి మూవ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం జాంగో బై డిఫాల్ట్‌గా DBSQLi3 అనే ఒక డేటాబేస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి మనం చేసే మైగ్రేషన్స్ అన్నీ డైరెక్ట్ ఈ డేటాబేస్‌కి చేంజ్ అయిపోతాయి. సో మీరు ఎలాంటి చేంజెస్ చేసినా డైరెక్ట్ ఒక కమాండ్‌తో మీరు ప్రాజెక్ట్‌లో చేసిన చేంజెస్ అన్నీ డైరెక్ట్ డేటాబేస్‌లోకి వెళ్ళిపోతాయి. సో దానికోసం కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేద్దాం. సో నేను ఇక్కడ py manage.py మేక్ మైగ్రేషన్స్. సో నో చేంజెస్ డిటెక్టెడ్ అంటే నేను పర్సనల్‌గా ఎలాంటి చేంజెస్ అనేది చేయలేదు. సో దానికోసం నో చేంజెస్ డిటెక్టెడ్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ py manage.py మైగ్రేట్. ఇక్కడ మీకు కొన్ని టేబుల్స్ అనేవి క్రియేట్ అయిపోయి ఉంటాయి. సో ఈ టేబుల్స్ లైక్ ఈ ఆత్ అని, అడ్మిన్ అని ఈ టేబుల్స్ అన్నీ మన డేటాబేస్‌లో క్రియేట్ అయిపోయి ఉంటాయి. సో మనం ఇప్పుడు సర్వర్ అనేది రన్ చేద్దాం. py manage.py రన్ సర్వర్. సో మన సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ క్రోమ్‌లోకి వెళ్ళి సో మన సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ /admin అని టైప్ చేస్తే మనకి జాంగో అడ్మినిస్ట్రేషన్ మనకి జాంగో అడ్మిన్ ప్యానెల్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఈ అడ్మిన్ అనే యూఆర్ఎల్ కనుక చూసినట్టయితే మన మెయిన్ ప్రాజెక్ట్‌లో ఇక్కడ యూఆర్ఎల్స్ డాట్ పీవై ఫైల్ ఉంది. ఇక్కడ మనం అడ్మిన్ స్లాష్ అనే ఒక యూఆర్ఎల్ ఇచ్చినాం. ఆ యూఆర్ఎల్‌ని బట్టి మన అడ్మిన్ ప్యానెల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడ్మిన్‌లో ఎన్ తీసేసాను. ఎన్ తీసేసి ఇప్పుడు ఇక్కడ దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి యూఆర్ఎల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం /admi అని చెప్పిచ్చి ఎంటర్ చేస్తే మనకి అడ్మిన్ ప్యానెల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మనం అక్కడ పెట్టిన యూఆర్ఎల్స్ ఏదైతే ఇస్తామో ఆ యూఆర్ఎల్స్‌ని బట్టి మనం ఇక్కడ మన క్రోమ్‌లో మనం నావిగేట్ చేస్తాం. సో నేను ఇక్కడ మళ్ళీ అడ్మిన్ అని ఇస్తున్నా. ఈ అడ్మిన్ ప్యానెల్ యాక్సెస్ చేయడానికి మనకు ఒక సూపర్ యూజర్ అనే యూజర్ కావాలి. సో ఆ ఈ సూపర్ యూజర్ అనేది ఏంటి అంటే లైక్ మన మొత్తం ప్రాజెక్ట్ ఒక అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఒక మెయిన్ డెవలపర్ లాగా అనమాట. సో అది క్రియేట్ చేయడానికి మనము కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళి మన సర్వర్ స్టాప్ చేసి ఇక్కడ py సో ఫస్ట్ ఇదంతా క్లియర్ చేద్దాం. CLS సో ఇదంతా క్లియర్ అయిపోయింది. py manage.py
py క్రియేట్ సూపర్ యూజర్. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ అడుగుతుంది. సో నేను యూజర్ నేమ్ అడ్మిన్ అని ఇస్తున్నా. అండ్ ఈమెయిల్ అడ్రస్ అడ్మిన్ @gmail.com. సో మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా మీకు వ్యూవర్ విషయం మీకు నచ్చిన మెయిల్ ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. నేను పాస్వర్డ్ 1234 అండ్ అగైన్ పాస్వర్డ్ 1234 ఎంటర్. సో పాస్వర్డ్ చిన్నగా ఉంది. సో మీరు ఇదే యూజ్ చేయాలా యూజ్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది. నేను దీనికి ఎస్ అని ఇస్తున్నా. సో అండ్ ఎంటర్. సో మనకి సూపర్ యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా సర్వర్ అనేది స్టార్ట్ చేద్దాం. py రన్ సర్వర్. సో ఈ సర్వర్ స్టార్ట్ చేసా. ఇప్పుడు ఈ అడ్మిన్ ప్యానెల్ నేను యాక్సెస్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ మన క్రోమ్లోకి వెళ్ళి అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ చేసి ఇక్కడ సో యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ 1234 అండ్ లాగిన్. సో లాగిన్ అయితే ఇక్కడ చూడొచ్చు ఒక అడ్మిన్ ప్యానెల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ యూజర్స్లోకి వెళ్తే యూ కెన్ సీ అడ్మిన్ అనే యూజర్. సో మీరు ఒక సూపర్ యూజర్గా క్రియేట్ అయిపోయారు. సో మీరు ఇంకా తర్వాత మీరు ఇక్కడ కొన్ని అడిషనల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. మీరు ఒకవేళ ఎక్స్ప్లిసిట్గా కావాలంటే ఇచ్చుకోవచ్చు. సో మనం అడ్మిన్ ప్యానెల్ అనేది అయితే చూసాం కదా. సో మనం ఇప్పుడు కొన్ని మనం ఎక్స్ప్లిసిట్గా కొన్ని టెంప్లెట్స్ కొన్ని HTML ఫైల్స్ అని క్రియేట్ చేసి వాటి మధ్య ఎలా నావిగేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. టెంప్లెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. న్యూ ఫోల్డర్ అండ్ టెంప్లెట్స్లో నేను index.py ఫైల్, సో index.html ఫైల్ ఒకటి క్రియేట్ చేసా. అండ్ నెక్స్ట్ న్యూ ఫైల్ about.html అండ్ 2 ఫైల్స్ క్రియేట్ చేసినాం. సో ఈ క్రియేట్ చేసిన ఫైల్స్ని మన జాంగో యూఆర్ఎల్స్ ద్వారా ఓపెన్ చేద్దాం. సో ఈ index.html ఫైల్లో సో నేను ఇక్కడ h1 దిస్ ఈస్ ఇండెక్స్ పేజ్ నేను ఇక్కడ సేమ్ అలాగే ఒక అబౌట్ పేజ్ అనేది క్రియేట్ చేస్తాను. h1 అబౌట్ పేజ్. సో ఇట్లా 2 పేజెస్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ క్రియేట్ చేసిన టెంప్లెట్స్ని మన settings.py ఫైల్లో కాన్ఫిగర్ చేయాలి. సో ఈ టెంప్లెట్స్లో మన HTML ఫైల్స్ ఉన్నాయని ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసి ఉంటుంది మన settings.py ఫైల్లో. మీరు ఇక్కడ చూస్తే టెంప్లెట్స్ అని మీకు ఒక లిస్ట్ కనిపిస్తుంది. సో ఇందులోకి వెళ్ళి సో ఫస్ట్ మీరు దీనికోసం ఓఎస్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. ఇంపోర్ట్ ఓఎస్ os.path.join base dir మనకు ఫోల్డర్ నేమ్ టెంప్లెట్స్. సో మనం ఇక్కడ ఈ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ నేమ్ ఇచ్చాం కదా, అదే ఫోల్డర్లో మన HTML ఫైల్స్ ఉన్నాయని చెప్పి మన settings.py ఫైల్ మనం చెప్పాం. HTML సో మన కాన్ఫిగరేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు సో మన views.py ఫైల్లోకి వెళ్ళి మనం ఒక వ్యూ అనేది క్రియేట్ చేయాలి. దానికోసం డెఫ్ ఇండెక్స్ HTML ఫైల్ కోసం నేను ఇండెక్స్ అని క్రియేట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ నా ఫైల్ నేమ్ index.html. సో నేను ఇక్కడ వ్యూ అని నా index.htmlకి ఒక లాజిక్ అనేది రాశాను. సో దీన్ని మనం యూఆర్ఎల్ చార్ట్లోకి వెళ్ళి ఫస్ట్ మన వ్యూస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ views import star. సో
ఇప్పుడు ఈ యాప్‌లో ఉండే వ్యూస్ అన్నిటిని మనము డైరెక్ట్‌గా స్టార్ అని ఇండికేట్ చేసి మొత్తం మన ఈ వ్యూస్.py క్లాస్‌లో వ్యూస్.py ఫైల్‌లో క్రియేట్ చేసిన క్లాసెస్ అన్నీ మనం ఇప్పుడు యూఆర్ఎల్.py ఫైల్‌లో మొత్తం ఇంపోర్ట్ చేసుకున్నాం. దానికోసం నెక్స్ట్ పాత్ ఇన్ పాత్ అనిచ్చి కామా నా ఇండెక్స్. సో నా యొక్క వ్యూస్‌లో నా యొక్క క్లాస్ పేరు ఇండెక్స్. సో అదే నేమ్‌ని నేను ఇక్కడ తీసుకున్నా. సో నెక్స్ట్ నేమ్ అనిచ్చి నేను ఇండెక్స్ అని ఇస్తున్నా. సో కామా సక్సెస్‌ఫుల్‌గా నేను నా యాప్‌లోని యూఆర్ఎల్స్.py ఫైల్‌లో నా హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ చేశాను. సో ఈ మొత్తం ఈ ఈ యాప్‌లో ఉన్న యూఆర్ఎల్స్.py ఫైల్‌ని మొత్తం మన మెయిన్ ప్రాజెక్ట్ యొక్క యూఆర్ఎల్స్.py ఫైల్‌లో యాడ్ చేయాలి. దీనికోసం మనము django.urls నుంచి ఇంక్లూడ్ అని కమాండ్ అంటే ఇంక్లూడ్‌ని యాడ్ చేసి పాత్. సో నేను యూఆర్ఎల్స్ ఏమి ఇవ్వట్లేదు. సో కావాలంటే మనం బై డిఫాల్ట్ యాప్ అని ఇద్దాం. సో యాప్ అని ఇచ్చి స్లాష్ ఇంక్లూడ్ యాప్ డాట్ యూఆర్ఎల్స్. సో నాకు సెమీకోలన్ కావాలి. సో యాప్ డాట్ యూఆర్ఎల్స్. సో నేను మొత్తం ఈ యాప్‌లో మనం క్రియేట్ చేసి యూఆర్ఎల్స్ అన్నిటిని మన మెయిన్ ప్రాజెక్ట్ యొక్క యూఆర్ఎల్స్.py ఫైల్‌లోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ చేసాం. సో దీన్ని మనం క్రోమ్‌లోకెళ్ళి సో మన యాప్ యొక్క మన యాప్ యొక్క యూఆర్ఎల్స్‌ని యాక్సెస్ చేయడానికి యాప్ అని టైప్ చేసి స్లాష్ ఎంటర్ చేస్తే సారీ, మన సర్వర్ అనేది ఆఫ్‌లో ఉంది. సో మన సర్వర్ అనేది రన్ చేయాలి. py manage.py రన్ సర్వర్. సో నేను సర్వర్‌ని స్టార్ట్ చేశా. ఇక్కడ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే సో దిస్ ఈజ్ ఇండెక్స్ పేజ్. సో మన టెంప్లెట్‌లో మనం ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మనం క్రియేట్ చేసిన హెడ్డింగ్ అనేది మన ప్రాజెక్ట్‌లో మనం యాక్సెస్ చేయగలిగాం. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ పేజెస్ మీద ఎలా నావిగేట్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.